51 శక్తిపీఠాలలో 8వ శక్తిపీఠం ఏమిటంటే గుహేశ్వరి దేవి ఆలయం. హిమాలయాల నీడలో పవిత్రమైన బాగ్మతి నది తీరంలో ఒక శక్తి స్థలం ఉంది. అది దేవతా భక్తుల హృదయాలను కదిలించే గుహేశ్వరి దేవి ఆలయం. నేపాల్ రాజధాని కాఠ్మాండులోని ప్రసిద్ధ పశుపతినాథ ఆలయం సమీపంలో ఉన్న ఈ స్థలం భారతదేశం వెలుపల ఉన్న అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటి. సతీదేవి యజ్ఞంలో తన శరీరాన్ని అగ్నికి అర్పించిన తర్వాత ఆమె శరీర భాగాలు భూమిపై 51 ప్రదేశాల్లో పడ్డాయని పురాణాలు చెబుతాయి. ప్రతి ప్రదేశం ఒక శక్తిపీఠంగా ఏర్పడింది. ఇక్కడ సతీదేవి యొక్క మోకాళ్ళు అంటే నీస్ పడ్డాయని విశ్వాసం. మరికొన్ని పురాణాలలో తుంటి లేదా వెనుక భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ స్థలం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడింది. ఇక్కడ అమ్మవారు మహాశిరాదేవి, భైరవుడు కపాలేశ్వరుడు అంటే కపాలి భైరవ్ రూపాల్లో ఆరాధించబడతారు. గుహేశ్వరి అనే పేరు గుహ్య అంటే రహస్య మరియు ఈశ్వరి అంటే దేవి అనే పదాల కలయిక. అంటే రహస్య శక్తి స్వరూపిణి అనే అర్థం వస్తుంది. ఈ ఆలయం తంత్రశాస్త్రం, శక్తి సాధన మరియు యోగ పంథాలకు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. పశుపతినాథ ఆలయానికి పక్కనే ఉన్నందున శివశక్తుల ఏకతను ప్రతిబింబించే స్థలంగా ఇది పరిగణించబడుతుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించిన వారికి జీవనంలోని భయం, నెగిటివ్ శక్తులు తగ్గిపోతాయని నమ్మకం. భక్తులు ఈ స్థలాన్ని శక్తి, రహస్యతత్వం మరియు ధ్యాన శక్తి కలయికగా భావిస్తారు. ప్రతి సంవత్సరం దశహర పర్వదినం సందర్భంగా ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి పూజలు సమర్పిస్తారు. నేపాల్లోని గుహేశ్వరి దేవి ఆలయం శక్తితత్వం, రహస్యం మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక. పశుపతినాథ ఆలయం వంటి పవిత్ర క్షేత్రానికి పక్కనే ఉన్న ఈ స్థలం శివశక్తి ఏకతను అనుభవించాలనుకునే ప్రతి భక్తుడు తప్పనిసరిగా దర్శించాల్సిన పీఠం. ఓం శ్రీ మాత్రే నమః.